కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. గత 4 ఎపిసోడ్లలో మనం చెప్పుకున్న ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరికొన్ని విశేషమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. తంత్రాన్ని 3 భాగాలతో స్వీకరించటం అనే విషయం గురించి మనం చెప్పుకున్నాం. భ్రూమధ్యం మీద అవధానంతో ఉండటం, లేదా 2 శ్వాసల విరామాలులో ఉండటం, లేదా నాభి కేంద్రం మీద దృష్టిని కేంద్రీకరించి ఉండటం, అంటే మన అవధానం అక్కడ ఉండటం అనే దాన్ని మనం తెలుసుకున్నాం. ఇలా చేస్తూ వచ్చినప్పుడు ఒక 6 నెలల ముందే మనం ఎప్పుడు మరణిస్తామో మనం తెలుసుకోగలుగుతాము అని మనం చెప్పుకుని ఉన్నాం. దీనికి ఒక వ్యక్తి సమాధిలోకి వెళ్ళటం అనే అంశాన్ని కూడా మనం చెప్పుకుని ఉన్నాం. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమానం కావు. ఉచ్ఛ్వాస ద్వారా మనం ప్రాణాన్ని తీసుకుంటున్నాము, నిశ్వాస ద్వారా శూన్యం ఉంటుంది. అయితే ఇక్కడ మరణించే ముందు ఉచ్ఛ్వాస ద్వారా శూన్యమే లోపలికి వస్తుంది, నిశ్వాస ద్వారా మన లోపల ఉన్నటువంటి ప్రాణం బయటికి తోడ్కొని వెళ్ళిపోతుంది. అందుచేతనే మరణానికి ముందే మనం 6 నెలల ముందుగానే మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే నిద్ర ఒక చిన్న మృత్యువు, మరి మృత్యువు ఒక దీర్ఘ నిద్ర. అయితే రాత్రి నిద్రించి ఉదయం నిద్ర లేచినప్పుడు మనకి అన్ని విషయాలు గుర్తుంటున్నాయి, కానీ మృత్యువు తర్వాత ఒక టేప్ రికార్డర్లో ఉన్నటువంటి విషయాలను తొలగించేసినట్లుగా మనకి ఆ మృత్యువు తర్వాత ఆ విషయాలు ఏవి మనకి గుర్తు ఉండట్లేదు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే బుద్ధుడికి ముందు జన్మలో తాను బుద్ధుడిగా ఎలా జన్మిస్తాడో, ఆ తల్లికి వచ్చేటువంటి వరుస క్రమంలో వచ్చేటువంటి కళలు, తర్వాత ఆ తల్లి మరణము, ఈ అన్ని విశేషాలని ముందుగానే తెలుసుకుని చెప్పగలుగుట అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే శ్వాస మళ్లింపు బిందువును భక్తితో గమనించమని చెప్తాడు. ఇది అదే సూత్రము, కానీ ఒక చిన్న పదాన్ని మనకి అందించడం జరిగింది. అంటే దేహమే దేవాలయం కాబట్టి నువ్వు తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, స్నానం చేస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా కూడా దైవమే చేస్తోంది అనేటువంటి ఒక్క భావనతో చేసినా నీవు ఆ పరమంలోకి చేరుకుంటావు
అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే తీక్షణంగా చూస్తూ ఉండు, ఇది ఒక అద్భుతమైన సూత్రంగా మనం చెప్పుకున్నాం. మెహర్ బాబా 3 సంవత్సరాల కాలం అతను పై కప్పునే చూస్తూ ఉన్నాడు, భ్రూమధ్యం మీద అవధానంతో ఉంటూ. అతనిలో ప్రజ్ఞోదయం అనేది అంకురించింది అని, ప్రజ్ఞోదయాన్ని పొందాడు అని మనం తెలుసుకున్నాం. అట్లాగే దేన్నో చూషణమే అయిపో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. శిశువు భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి స్తన్యాన్ని గ్రోలుతుంది. మరి ఆ తర్వాత చూషిస్తూ ఉండటం అంటే తీసుకోవటం అనేది మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ఓషో దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అందమైనటువంటి ఆ స్త్రీ యొక్క వక్షోజాలు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి అని చెప్తే, ఆ చూషణమే నువ్వుగా మారిపో అంటాడు. 3 నెలల్లో అతనికి అలాగే చేస్తూ ఉండటం వల్ల ఆ చూషణ ఆగిపోతుంది. ఒక అమృత ధార, ఒక తియ్యని పదార్థము అతని శిరస్సు నుండి అతని లోపలికి నాలుక మీదకి రావటం అనేది అతను తెలుసుకోవటం జరుగుతుంది. మరో 3 నెలల తర్వాత అతను విభిన్నమైనటువంటి వ్యక్తిగా మారుతాడు. నాకు దేవుడు అవసరం లేదు, మోక్షము అవసరం లేదు అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుని నాట్యమాడుతూ ఉంటాడు. ఇవి ఈ సూత్రాల యొక్క విశేషాలుగా మనం చెప్పుకుని ఉన్నాం. ఈరోజు మరి ఒక్క సూత్రంలోకి మనం అడుగు పెడదాం. స్వప్నచర్యాన్ని అధిగమించే సాధనలు. ఈ అధ్యాయం పేరు స్వప్నచర్యాన్ని అధిగమించే సాధనలు. స్వప్నంలో ఉన్నప్పుడు చైతన్యంతో ఉండటం ఎలా అనేది ఒక ప్రశ్న. అసలు ఎందుకు చేయాలి? అసలు ఒక నియమితమైనటువంటి నాటకంలోనే మనం ఉన్నప్పుడు, ఒక పాత్రలమే అయి ఉన్నప్పుడు అసలు ఎందుకు ఈ పద్ధతుల్ని మనం పాటించాలి? అది ప్రశ్న. ఇక్కడ ఈ స్వప్నచర్యాన్ని అధిగమింపచేసే ప్రక్రియ ఒక్కటి, అదే ధ్యానము. దానికి మించినటువంటిది ఇంకొకటి లేనే లేదు అని మనకి చాలా సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. స్వప్నచర్యాన్ని అధిగమించే చర్య ధ్యానం కాబట్టి ఆ ధ్యానాన్ని మనం నిత్య జీవితంలో క్రమం తప్పకుండా మనం అభ్యాసం చేస్తూ రావాలి. నీకు ఇష్టమైనటువంటి సమయాన్ని తీసుకోవచ్చు. అది ప్రాతకాల సమయం అయితే మరింత బాగా ఉంటుంది అన్నది ఒక సూచన మాత్రమే. అది 24 గంటల్లో నువ్వు ఎప్పుడైనా సరే చక్కగా ధ్యానాన్ని సాధన చేయవచ్చు. అలా సాధన చేసినప్పుడే నీకు ఆ స్వప్నము అన్నది తెలిసిపోయి ఆ స్వప్నాలే లేనటువంటి స్థితికి నీవు చేరుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్గం అది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, స్వప్నాలు సాధారణంగా మనకి ఎప్పుడు వస్తాయి? రాత్రి నిద్రించే సమయంలో వస్తాయి. ఇదే మనందరికీ తెలిసినటువంటి విషయం. లేదా పగటిపూట నిద్రించినప్పుడు కూడా స్వప్నాలు వస్తాయి. అంటే స్వప్నం ఎప్పుడు వస్తుంది? నిద్రించినప్పుడు మాత్రమే వస్తుంది అన్న విషయాన్ని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఇవి మనకి ఎప్పుడు కనిపిస్తున్నాయి? రాత్రి సమయంలో కనిపిస్తున్నాయి కదా. అయితే పగటిపూట నక్షత్రాలు ఉన్నాయా లేవా? నక్షత్రాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. కానీ పగటిపూట మనం నక్షత్రాలను ఎందుకు చూడలేకపోతున్నాం? దానికి కారణం ఏంటి అంటే, సూర్యుని యొక్క ప్రకాశం వల్ల ఆ నక్షత్రాలు మనకి కనిపించటం లేదు. ఇప్పుడు పగటిపూట నక్షత్రాలు ఉన్నాయా లేదా అని నీవు తెలుసుకోవాలంటే నీవు ఏం చేయాలి అంటే, ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ లోతైన బావి గనక ఉంటే ఆ బావిలోకి నువ్వు చూడాలి. లోతైన బావి, అక్కడ కొంత చీకటి ఉండాలి, వెలుగు ఉండకూడదు. ఆ వెలుగు ఉండని లోతైన బావి దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు పగటిపూట కూడా నీవు నక్షత్రాలను చూడగలరు. నక్షత్రాలు ఎక్కడికి వెళ్ళలేదు, ఆకాశంలోనే ఉన్నాయి. రాత్రి సమయం మాత్రమే. ఎందుకని? చీకటిగా ఉంటుంది కాబట్టి మనకి ఆ రాత్రి సమయంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అట్లాగే పగటిపూట మీకు నక్షత్రాలు కనిపించటం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఎట్లాగైతే మీకు ఈ స్వప్నాలు రాత్రి నిద్రించిన సమయంలోనే వస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారు,
కానీ మీరు పగటిపూట కూడా నిద్రించినటువంటి సమయంలో కూడా అంతర్లీనంగా మీరు స్వప్నాల్లోనే జీవిస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఆ బావి దగ్గరకు వెళ్ళి నీవు చీకటిగా లోతైన బావి దగ్గరకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ నక్షత్రాలు ఎలాగైతే కనిపిస్తాయో అట్లాగే నీవు స్వప్నాల్లోనే ఉన్నావు అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకోవాలి అంటే ఏం చెప్తున్నాడంటే, హాయిగా నీవు ఒక గదిలో, నీకు ఇష్టమైనటువంటి గదిలో హాయిగా ఒక చేతులు ఉన్నటువంటి వాలు కుర్చీలో, అంటే చేతులు పెట్టుకోవటానికి వీలుగా ఉన్నటువంటి వాలు కుర్చీలో కూర్చుని నీవు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే వెంటనే ఆ స్వప్నాలు మళ్ళీ వచ్చేస్తాయి. అంటే స్వప్నాలు ఎక్కడికి పోలేదు, నీ లోపల స్వప్నాలు ఉన్నాయి. ఇదే నిశ్చయము, ఇదే నిశ్చితము. మానవుడు స్వప్నాల్లోనే జీవిస్తున్నాడు. తన ఉనికి కేంద్రంలో ఉండటం లేదు, తన కేంద్రం యొక్క పరిధిలో ఉండటం లేదు. సదా ఆ స్వప్న స్థితుల్లోనే ఉంటున్నాడు. అక్కడ మీకు ఎరుకయే ఉండటం లేదు, నేను అనేటువంటి ఎరుకయే మీకు ఉండటం లేదు. అందుకే ధ్యాన సాధన అనేది అత్యంత ఆవశ్యకము. ధ్యానము అనునిత్యము మనం చేసి తీరవలసినటువంటి ప్రథమ ప్రక్రియ. తరువాతనే నీ నిత్య జీవితంలో మిగిలిన అన్ని పనుల్ని చేయవచ్చు. కాబట్టి ఆ స్వప్నాలు లేనప్పుడే మీరు మేలుకొని ఉన్నారు అన్నది మీరు తెలుసుకోగలుగుతారు. మరి బుద్ధుణ్ణి జాగృత చైతన్యుడు అని అంటారు. అంటే ఏమిటి జాగృత చైతన్యుడు అంటే? ఏంటంటే నిజంగా అంతరంలో ఉన్నటువంటి ఆ స్వప్నాలు అన్నీ తొలగిపోయి ఉండటమే. అంటే అప్పుడు అతను ఒక స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నటువంటి ఆకాశము ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఉండటం అన్నది. మనం గత ఎపిసోడ్లో మెహర్ బాబా గురించి మనం చెప్పుకున్నాం. ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక మనోపాఠకుడు వచ్చి బాబా మనస్సులో ఏ ఆలోచనలు ఉన్నాయో వాటిని రాయటానికి కూర్చుంటాడు. కానీ అతను ఎన్ని గంటలు కూర్చున్నా అతను ఒక్క విషయాన్ని కూడా రాయలేకపోతాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే అటువంటి ప్రజ్ఞను కలిగి ఉండటం. బుద్ధుడు కూడా అటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టే ఆయన్ని జాగృత చైతన్యుడు అని మనం చెప్పుకుంటున్నామన్నమాట. ఈ నిర్మలత్వం, ఈ అమాయకత్వం ఏదైతే ఉంటుందో, స్వప్నరహిత చైతన్యం ఏదైతే ఉంటుందో దీనినే మనం ప్రజ్ఞోదయం అంటాం, అట్లాగే జ్ఞానోదయం అంటాం, అట్లాగే పూర్ణ ప్రజ్ఞోదయం అని కూడా మనం అంటూ ఉంటామన్నమాట. కాబట్టి ఆ జాగృత చైతన్యుడు బుద్ధుడు ఎలాగైతే అయ్యాడో మనం కూడా అటువంటి జాగృత చైతన్యాన్ని మనం తెచ్చుకోవాలంటే ధ్యానమే తప్పనిసరి. జీసస్ కూడా ఇదే విషయాన్ని మనకు చెప్తూ వస్తున్నట్ట. మానవుడు రాత్రి వేళలో ఎక్కువ నిద్రలో ఉంటాడు, పగటిపూట తక్కువ నిద్రలో ఉంటాడు అని చెప్తున్నాడు. రాత్రిపూట ఎక్కువ నిద్రలో, పగటిపూట కూడా నిద్రిస్తూనే ఉన్నాడు కానీ తక్కువ నిద్రలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఆ స్వప్నాల్లోనే ఉంటున్నాడు. లోపల ఉన్నది అంతే, పై పొర మనం ప్రాపంచిక వ్యవహారాలను చేస్తూ వస్తున్నాం. కానీ ఒక్క క్షణం నీకు ఖాళీ వస్తే మళ్ళీ నీవు ఆ స్వప్న స్థితిలోకే వెళ్ళిపోతూ ఉన్నావు. ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికతతో ఉన్నటువంటి మానవుడికి ఇటువంటిది ఉండదు. అట్లాగే గుర్జీఫ్ కూడా ఇటువంటి దాన్నే చెప్తున్నట్ట. ఏమని అంటే వాస్తవంగా చెప్తున్నాడు. ఏమని అంటే ప్రతి మనిషి కూడా గాఢ నిద్రలోనే ఉన్నాడు. అతడు జాగృతంతో లేడు, అంటే మేలుకొని లేడు, నిద్రావస్థలోనే ఉంటున్నాడు, స్వప్నావస్థలోనే ఉంటున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకని అంటే మీరెవరో మీకు తెలియదు.
మిమ్మల్ని మీరు ఎప్పుడూ కలుసుకోలేదు కాబట్టి మీరెవరో మీకు తెలియట్లేదు. అందుచేతనే ఈ విధంగా ఉంది ఈ దృశ్య ప్రపంచంలో. అంటే ఈ కంటికి కనిపించేటువంటి ఈ ప్రపంచంలో ఎన్నో విషయాల గురించి మీకు తెలుసు. ఏం జరుగుతూ ఉంటాయో ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాల్లో మీరు ఉంటున్నారు. కానీ మీ స్వయాన్నే, అంటే మీ లోపల ఉనికిని, మీ లోపల ఉన్నటువంటి ఆ కేంద్రాన్ని మీరు స్పర్శించటం లేదు. ఆ కేంద్రమే మీరుగా మారటం లేదు. దీనికి ఏకైక మార్గము ధ్యాన సాధనే. ధ్యాన సాధన తప్ప ఇంకొక మార్గం ద్వారా నీవు ఈ స్వప్నరహిత స్థితి నుండి, ఈ స్వప్నాల నుండి నీవు బయటికి రాలేవు. ఆ స్వప్నరహిత స్థితిని నీవు పొందలేవు. మీ మనస్సు స్థితి మీకు తెలియదు. మనస్సు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఆ స్వప్నాల్లోనే ఉండేలాగా చేస్తుంది. గతంలోకైనా కావచ్చు, లేదా భవిష్యత్తులోకైనా కావచ్చు. దాని యొక్క స్థితి అక్కడే ఆ వర్తమానంలో ఉండటం అనేది ఆ మనస్సుకు రానే రాదు. ఈ స్వప్నచర్యం ఎలా ఉంటుంది అంటే ఒక సినిమా లాగే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒక సినిమాకి, అంటే ఒక చలనచిత్రానికి, ఒక మూవీకి మనం వెళ్ళాం. ఆ మూవీకి వెళ్ళినప్పుడు మనం 3 గంటల సేపు అందులోనే మనం లీనమైపోతూ ఉన్నాం. సినిమా అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చేస్తూ ఉన్నాం. కానీ ఆ సినిమా ఉన్నంతసేపు, సినిమా చూస్తూ ఉన్నంతసేపు అక్కడ వచ్చేటువంటి పాత్రల్లో ఆ దుఃఖంతో కూడుకున్న పాత్రలు వచ్చినప్పుడు మనం దుఃఖంతో ఉంటున్నాం, కన్నీళ్ళని కార్చేస్తూనే ఉన్నాం. కొన్ని సినిమాలు మరింత కన్నీళ్లను కార్చే విధంగా మనకు ఉంటాయి. మాతృదేవోభవ అన్న సినిమాను చూస్తే మీ కర్చీఫ్ 3-4 సార్లు పిండుకుంటారు. అటువంటి స్థితికి లోనవుతాం మనం. ఎందుకనంటే దానిలో మనం లీనమైపోతూ ఉన్నాం కాబట్టి. ఆ లీనమైపోయి అదే వాస్తవము అని అనుకుంటున్నాం. అది వాస్తవం అనుకుంటున్నాం. లేదా ఏ నవ్వో అక్కడ ఆ సినిమాలో ఉంటే మనం కూడా హాయిగా నవ్వేసుకుంటూ ఉంటాం, దుఃఖంతో ఉంటాం, నవ్వేసుకుంటూ ఉంటాం. అక్కడ ఏ స్థితి అంటే ఆ చలనచిత్రంలో ఆ 3 గంటల్లో ఆ పాత్రల్లో ఆ నటిస్తూ ఉన్నటువంటి నాయికలు లేకపోతే ఇతర పాత్రల్లో ఏదైతే ఉంటుందో దాన్ని నీవు పూర్తిగా అనుభూతిస్తూ ఇక్కడ ఆ అనుభవంతో నీవు ఉంటున్నావు తప్ప, అంటే నువ్వు ఎక్కడుంటున్నావు? నీ వాస్తవానికి, అంటే నీ కేంద్రానికి, నీ పరిధికి నీవు ఒక జాగృతత్వంతో, ఒక చైతన్యంతో నీవు ఉండకుండా నీవు దానిలోనే నీవు ఎలాగైతే కూరుకుపోతున్నావో అలాగే మనిషి తన స్వప్నాల్లోనే జీవిస్తూ ఉన్నాడు. లోపల మాత్రమే పై పనుల్ని చేస్తూ ఉన్నాడు. కానీ తాత్కాలికంగా అన్ని పనుల్ని చేస్తూ ఉన్నాడు. కానీ కేవలము స్వప్నాల్లోనే ఉన్నాడు. ఈ కేంద్రంలోకి చేరుకోవాలి అంటే, మీ ఉనికిలోకి మీరు చేరుకోవాలి అంటే ధ్యానమే శరణ్యం. కాబట్టి మీ స్వీయ అజ్ఞానము, ఇక్కడ ఏమిటి అజ్ఞానం? అక్కడ ఆ 3 గంటల సమయము నీవు ఆ సినిమాని చూసినప్పుడు ఏ అజ్ఞానంతో అయితే ఉన్నావో నీవు ఈ జన్మ మొత్తము కూడా అటువంటి సినిమాయే, అటువంటి చలనచిత్రమే నీ జీవితం మొత్తం. ఇటువంటి చలనచిత్రాలతో నీవు 1 జన్మ కాదు, 2 జన్మలు కాదు, 100 జన్మల్ని నీవు ఇలాగే గడిపేస్తూ వస్తున్నావు తప్ప నీకు ఆ అజ్ఞానం నుంచి బయటపడటము అనేదే, అసలు నేను దానిలో కూరుకుపోయాను అన్న విషయమే నీకు అర్థము కాదు. ఎన్నో జన్మల తరువాతనే నీకు అది అర్థమవుతూ వస్తుంది. ఆత్మ విస్మరణమే నిద్ర. నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోకపోవటమే నిద్ర అంటే ఇదే. అంటే నేను శుద్ధ చైతన్య ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటే నీవు జాగృతవంతుడివి అయినట్లు, బుద్ధుని వలె, ఒక మెహర్ బాబా వలె, ఇంకా ఎంతోమంది మహానుభావుల వలె. కానీ ఆత్మ విస్మరణమే నిద్ర. స్వప్నాలన్నీ సమసిపోతే తప్ప, అంటే స్వప్నాలన్నీ తొలగిపోతే తప్ప మీ స్వీయంలోకి, అంటే మీ లోపలికి, అంటే మీ స్వీయ ప్రజ్ఞలోకి, మీ
మీ అంతరాంతరాలలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ చైతన్య పదార్థానికి ఆత్మజ్ఞానంలోకి మీరు ప్రవేశించలేరు. మరి అది తొలగాలి అంటే మీరు కేంద్రంలోనే ఉండగలగాలి. ఆ కేంద్రంలో లేకపోవటం వల్లనే మీరు ఆ 3 గంటల సేపు ఆ సినిమాని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఎటువంటి భావాలకి లోనై మీరు ఉన్నారో అదే జీవిత పర్యంతము మీరు అటువంటి స్వప్నావస్థల్లోనే మీరు ఉంటున్నారు. కాబట్టి ఈ స్వప్నాలు జీవిత పర్యంతము సాగిపోతూనే ఉంటాయి. అందుకే మళ్ళీ ఏమని అనుకుంటారంటే, ఆహా అది చాలా బాగుంది కాబట్టి నేను మళ్ళీ ఆ సినిమాలోకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం మన మనస్సే. ఆ మనస్సే మనల్ని అలా తన స్వాధీనంలోకి తీసుకుని వెళ్ళిపోతూ వస్తుంది. కాబట్టి ఆ స్వప్న చర్యం ఆగిపోవటం సంభవించినప్పుడే జన్లో ప్రత్యేకించి ఒక మార్గం ఉంటుంది. దాన్నే హఠాత్ జ్ఞానోదయ మార్గము అంటారు. హఠాత్ జ్ఞానోదయ మార్గము అంటారు. ఉన్నట్టుండి ఈ ప్రపంచమంతా అదృశ్యమైపోయి మీరు ఒక్కళ్ళే మిగిలి ఉన్నారనుకోండి, అంటే ఒంటరిగా ప్రపంచమంతా లేదు అని అనుకోండి, అప్పుడు మీరు వెంటనే చచ్చిపోతారని చెప్తాడు. ఎందుకనంటే మీ స్వప్నాలన్నీ కూడా అదృశ్యమైపోతే గనక మీ ప్రపంచం కూడా అదృశ్యమైపోతుంది. మీ ప్రపంచం కూడా స్వప్నమే కాబట్టి ఈ ప్రపంచమంతా స్వప్నమే. ఆ స్వప్నమే కాబట్టి అది గనక మాయమైపోతే మీరు ఒంటరిగా జీవించలేరు. కాబట్టి బాహ్యంలో కనిపిస్తూ ఉన్నటువంటి ఈ వస్తువులు, ఎన్నో వస్తువులు ఉన్నాయి. మన ఇంటిలో తీసుకుంటే ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్వరూపము ఒక్కొక్క విశేషాలతో కూడి ఉంటూ ఉంటుంది. అట్లాగే ఆ స్వప్నాలలో రకరకాలైనటువంటి స్వప్నాలు. నీకు ఏది కావాలంటే ఆ స్వప్నాన్ని కంటూ ఉంటావు. నీకు ధనం కావాలంటే ఆ ధనం వచ్చేస్తూ ఉన్నట్లుగా నీ ఊహ చేసేసుకుంటూ ఉంటావు. కావాలంటే ఒక్కసారి మీ స్వప్నాలని మీరు ఒక్కసారి గమనించుకుని చూడండి. మీ ఊహాశక్తి ఎలా ఉంటుందో గమనించుకుని చూడండి. మీకు ఏవైతే మీ జీవితంలో లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లని అన్నింటినీ అధిగమించటం కోసం మీరు స్వప్నాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారట. ఆ స్వప్నంలో హాయిగా ఊహ చేసుకుంటూ వాటిలో తేలిపోతూ ఆహా ఎంత అద్భుతంగా ఉంది అని అనుకుంటారు. కానీ ఆ స్వప్నం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మిగిలేది దుఃఖమే. కాబట్టి ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ వస్తువులు, స్వరూపాలు, విశేషాలు, ఈ దృశ్యమాన జగత్తులో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటుంది కేవలం స్వప్నాలతోనే నిండి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా తన స్వంతం అయినటువంటి స్వప్న ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటున్నాడు. నాకై ఒక స్వప్న ప్రపంచం ఉంది. నా ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వప్న ప్రపంచం ఉంది. నా పొరిగింటి వాళ్ళకి ఒక స్వప్న ప్రపంచం ఉంది. అట్లాగే భిన్నత్వం ఉంటుంది ఈ స్వప్నాల్లో. ఎవరి స్వప్నాలు వాళ్ళవి. ఆ స్వప్నాల్లో కూడా ఈ పరిస్థితుల్లో నేను ఒక రకమైన స్వప్నాన్ని కంటాను. ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత ఆహా ఆ స్వప్నం కాదు, నేను ఇంకో రకమైనటువంటి స్వప్నం చాలా బాగుంటుంది అని మనం వాటిని గురించి ఆ స్వప్నాల్లోనే మనం ఉంటూ వస్తున్నాము. ప్రతి మనిషికి తనకు స్వంతం అయినటువంటి ఒక స్వప్న ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటున్నాడు. మనం మాట్లాడుకుంటూ ఉన్నది ఒక్క ప్రపంచాన్ని కాదు అని చెప్తున్నాడు. భౌతికంగా, భౌగోళికంగా ఇది ఉంటుంది. మానసికతతో మనం ఈ భూమి మీద ఎన్ని మనసులు ఉన్నాయో అన్ని ప్రపంచాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం ఒక్కటి కాదు. ఎవరి అంతరంలో ఏవైతే స్వప్నాలు ఉన్నాయో, ఏవైతే మనస్సు ఉందో, ఆ మనస్సు చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఆ స్వప్నాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రపంచం ఉంది. కాబట్టి ఒక్క ప్రపంచము అని మనం చెప్పటానికి అవకాశం లేదు. మీ స్వప్నచర్యం గనుక అదృశ్యమైపోతే అప్పుడు మీ ప్రపంచం అదృశ్యమైపోతుంది. ఇది ప్రజ్ఞాప్రాప్తానికి, ఆత్మ సాక్షాత్కారానికి సమయమే పట్టదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే
మీరు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా ఆ అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు అన్నీ వెళ్ళిపోతూ ఆ శూన్యస్థితుల్లోకి చేరుకుంటూ మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ మరికొన్ని ఆలోచనలను మనం వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మరికొన్ని ఆలోచనలని మనం శూన్యం చేసుకుంటూ ఒక చిన్న ఉదాహరణ మాత్రం మనం చెప్పుకుందాం. ఈ రోజుకి అంటే ట్రిలియన్లో ఆలోచనలని మనం లెక్కలోకి చెప్పుకోలేం కాబట్టి ఒక చిన్న లెక్కని మనం చెప్పుకున్నాం. ఈ రోజుకి నాలో 1,00,000 ఆలోచనలు ఉన్నాయి అని అనుకుందాం. నేను 1 గంట సేపు సాధన చేశాను, ధ్యాన సాధన చేశాను. ఒక 5,000 ఆలోచనలు వెళ్ళిపోయాయి అనుకుందాం. లేదా 10 గంటలు ధ్యానం చేశాం, ఒక 5,000 ఆలోచనలు వెళ్ళిపోయాయి అనుకున్నాం. అంటే నాలో ఇంకా 95,000 ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ నేను ధ్యానం చేసే సమయానికి మళ్ళీ కొన్ని ఆలోచనలు వేసుకుంటాను. అది 1,000 ఆలోచనలు లేదా 2,000 ఆలోచనలు వేసుకున్నాం అనుకోండి. కానీ మళ్ళీ మీరు ధ్యానంలో కూర్చున్నారు, మళ్ళీ ఒక 5,000 ఆలోచనలు వెళ్ళిపోయాయి. కానీ మళ్ళీ మీరు 1,000 నుంచి 500 ఆలోచనలు వేసుకున్నారు. ఇలా మీ లోపల నుంచి ఆలోచనలు అవి వెళ్ళిపోతూ వస్తాయి. మీకు శూన్యస్థితి వస్తుంది. ఆ శూన్యస్థితికి మీరు చేరుకుంటూ ఉన్నప్పుడు ఆ కేంద్రంలో మీరు ఉన్నప్పుడు, ఆ పరిధిలో మీరు ఉంటూ ఉన్నప్పుడు, ఆ పరిధి యొక్క వైశాల్యం పెరుగుతూ వచ్చినప్పుడు మనం చక్కటి ఆత్మానుభూతిలోకి మనం చేరుకుంటాం. జాగృత చైతన్యులం మనం కూడా కాగలుగుతాము. ఈ ఎపిసోడ్ని ఇప్పటితో మనం ముగించుకుందాం. మళ్ళీ తరువాత ఎపిసోడ్లో జగత్తు స్వప్నం బ్రహ్మ సత్యం, దీన్నే ఆదిశంకరుడు జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్తాడు. ఆ అంశంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.